టూరిజం హబ్గా తయారు చేయాలని నేను ముందుకు పోతే దాన్ని గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఇంకో పక్క నేను ఒకటే అంటున్నా, మిమ్మల్ని అందరూ ఉన్నారు ఇక్కడ, అమరావతి మన రాజధాని మీ అందరి ఆమోదయోగ్యంతో చేశాం. కావాలని తప్పుడు ప్రచారం పెట్టి 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఈరోజు అసలే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది, సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలనా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎటుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు, వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు, బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళు అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వనీయకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం, ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లా అని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది, నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్ళీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి,
ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసుకురండి. అదే మరి ఒక గ్లాసు కూడా తీసుకెళ్ళండి, నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాస్ కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు,